హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు రసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రసం అయితే నేను ఇన్స్టెంట్గా రసం పొడి చేసి తర్వాత చేసిన ఒక రసం వెల్లుల్లి ఘాటుతో చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దీంట్లో ఎక్కువ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది. ఈ రసంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈ రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి దగ్గు జలుబు అలా ఉన్నప్పుడు కూడా ఈ రసం ఒకసారి చేసుకుని చూడండి. చాలా చాలా మనకి గొంతుకి చాలా బాగుంటుందన్నమాట. ఈ మిరియాలు వెల్లుల్లి ఎక్కువ మనం వేసి చేస్తున్నాం. ఈ రసము ఎలా చేయాలో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటక చేసేసుకోండి. ముందుగా ఒక కుక్కర్లో అయితే 1 కప్పు కందిపప్పు, తర్వాత ఒక 4-5 టమోటాలు, పసుపు వేసి దీన్ని బాగా ఉడకనిచ్చుకోండి. దీన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ టమోటాలు కందిపప్పు బాగా ఉడికిపోవాలి. మీరు కావాలంటే టమోటాలు పోపులో వేసుకుని కూడా మగ్గించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చాక ఆపేసి రెడీ చేసి పెట్టుకోండి. ఈలోగా మనం రసం పొడి ఎలా చేయాలో చూసేద్దాము. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు తీసుకోండి. ఏ చెంచాతో అయితే మీరు ధనియాలు తీసుకున్నారో అదే చెంచాతో మిగతా వేసే వస్తువులు కూడా మిగతావి కూడా ఆ చెంచాతోనే వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలకి ఒక అర చెంచా జీలకర్ర తీసుకున్నాను. తర్వాత 1 చెంచా మిరియాలు తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, తర్వాత దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఎక్కువే వేయాలి. నేను చెప్పినట్టు దీంట్లో ఒక వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. కారానికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేసాము, కారం ఉంటుంది, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. రసం పొడి అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగ ఫ్రెష్గా చేసుకున్న రసం పొడితో ఒకసారి రసం పెట్టి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న పప్పు టమోటాలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు మనం దీన్ని బాగా గరిటెతోటి ఒకసారి బాగా మ్యాష్ చేసేసుకుందాము. మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న రసం పొడి, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకుందాము. మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు బాగా రసం తీసి రెడీ చేసి పెట్టుకోండి. మనం రసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చింతపండు గంట ముందు నానబెడితే కానీ అది బాగా నానదు. బాగా 1 గంట ముందే మీరు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న రసం పొడి వేసేసుకుందాము. తర్వాత దీంట్లో చింతపండు రసం పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. వేసేసుకుని దీంట్లో ఒక 2 కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలి. మనం రసం ఆల్రెడీ ఇది నీళ్లు దీంట్లో కొంచెం ఉన్నాయి, చింతపండు రసము వేసాము. ఫస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రసం బాగా ఉడకాలి. మనకి ఈ రసం బాగా తెరలాలండి. ఒక 2 నుంచి 5 నిమిషాల లోపల ఈ రసం బాగా తెరులుతుంది. దీంట్లో 2 కప్పుల నీళ్లు మనం యాడ్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇది బాగా తెరలాలి. ఇది మనం తెరలేలోపు పోపుకైతే రెడీ చేసుకుందాము. ఇది ఏంటంటే మనకి ఈ మనం వేసిన మసాలా కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ పచ్చివి వేసాం కదా, బాగా ఈ రసం బాగా ఉడికితే కానీ మనకు ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టదు రసానికి. చూడండి, ఇప్పుడు బాగా తెరలిపోయింది రసము. చూడండి, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మనం పోపు కోసం అయితే కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకుని దీంట్లో ఆవాలు 1 స్పూను, జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకోండి. బాగా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోండి, ఫ్లేవర్ బాగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక ఎండుమిరపకాయ, తర్వాత కరివేపాకు వేసేసుకుందాము. వేసుకుని బాగా పోపు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మరుగుతున్న చారులో ఈ పోపుని యాడ్ చేసేసుకుందాము. ఈ చారుని మనం వేడివేడి అన్నంలో వేసుకుని ఒకసారి తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తూ ఉంటాము. విజీ.